వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వామ్మో ఇయాల మా రాజేష్ లవర్ బాయ్ అయ్యిండు. చెప్తది ఈయన ఇట్లనే కథలు పడితే చెప్పు తీసి మంచిగా బుద్ధి చెప్తది ఆమె ఎవలో గాని. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావురా? మిస్ యూరా, లవ్ యూ. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. నీ పేరు మీద ఒక కవిత రాసిన, చెప్పనా? ఈ కాకి రెట్టేసిన మోఖానికి కవిత ఒకట, ఏం చెప్తాడో ఇందా మాగుండ్రి. వెన్నెల వెన్నెల బావిలో కప్పల, కాలికి చెప్పుల, చెప్పులో ముల్లులా, ఆ ముల్లులా నన్ను ఎప్పుడు గుచ్చుతావలా. ఎలా ఉంది బుజ్జి కవిత? గుణపం తీసుకొని గుండెల్లో గుచ్చాలనిపించేటట్టు ఉన్నది. నువ్వెందుకు వచ్చినావు అంజలి? నేనా నీ చెప్పులో ముళ్ళు కథలినేటందుకు వచ్చిన. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? నా లవ్ గురించి మొత్తం తెలిసిపోయిందా? ఛీ సిగ్గుండాలే నీ ముఖానికి ఇంకా లవ్వా? నేను మళ్ళీ చేస్తా బాయ్. అంజలి, నేను నిజంగానే లవ్లో పడ్డా తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ పేరు వెన్నెల. ఆ వెన్నెల ఆకాశం అంతా వెలిగిస్తే ఈ వెన్నెల నా జీవితంలో వెలిగిస్తుంది. అంజలి, నా జీవితంలో వెలిగిస్తుంది. ఉన్న వెలుగు ఆరిపోకుండా చూసుకో ముందు. ఇక నువ్వు నన్నేమన్నాను కానీ నా వెన్నెలనేమన్నా అంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా. అసలు నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా? ఉంటే చూపించు. చూపించుడు కాదు, నీతోనే డైరెక్ట్ మాట్లాడిస్తా చూడు. A few moments later. వెన్నెలా, నేను మాట్లాడను పో. ఏమైందిరా? కోపం వచ్చిందా? కోపం రాకపోతే కోడిగుడ్డొస్తదా? నువ్వు కూడా కామెడీ షోలు చూస్తున్నావా? పంచులు బాలే వేస్తున్నావు. చీపో, నువ్వు నా ముందు నవ్వకు అలా. సారీ డార్లింగ్, సారీ రా. ఇప్పటి నుంచి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను, సరేనా? ప్రామిస్. కావాలంటే అంజలి మీద కూడా ఒట్టు. అంజలి ఎవరు? ఓ, నీకు పరిచయం చేయలేదు కదా, అదిగో అటు చూడు, ఆమెనే అంజలి అంటే. అంజలి, ఈమెనే మా గర్ల్ ఫ్రెండ్. హాయ్ చెప్పు. మా గరంగర భారత యాంకర్ హాయ్ చెప్పు. హాయ్. హాయ్. చూసినావా అంజలి, నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నదో? అవును, చాలా అందంగా ఉన్నది కానీ ఎందుకో ఏదో తేడా కొడుతున్నది. అయినా ఎందుకు కదులుతలేదు? ఈ రాజేష్ బేబీ. ఏం డార్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టు బేబీ. అంజలి, విన్నావా? నా గర్ల్ ఫ్రెండ్ అన్ను చూడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు. నేను కూడా అంతే. వెన్నెలను చూడకపోతే నేను ఉండలేం తెలుసా? నాకేదో తేడా కొడుతున్నది. అసలు ఆమె బొమ్మనా అమ్మాయా? కాదు, ఆమె ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఓ రాజేషు, ఏఐ గర్ల్ ఫ్రెండ్ అయింది. ఆమె నిజంగానే ఆడపిల్ల కాదా? అంటే ఆడపిల్లనే కానీ ఏఐ ఆడపిల్ల. అదేంది? ఏఐ గర్ల్ ను లవ్ చేస్తారా ఎక్కడ నాన్న? ఏం చేయమంటావు చెప్పు? ఎవరికి ట్రై చేసినా కూడా పడతలేరు. పడక ఒక అమ్మాయి పడితే ఆమెకు నచ్చినట్టు నేను ఉండాలట కానీ నాకు నచ్చినట్టు ఆమె ఉండదట. మీదికంచి షికార్లకు తీసుకోవాలట, సినిమాలకు తీసుకోవాలట, పిజ్జాలు బర్గర్లు అన్ని కొనియాలట. నా జేబుకే బొక్క పెడుతున్నది. అందుకే బ్రేకప్ చెప్పిన. అట్లని గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎన్ని రోజులు ఉంటామంట. అందుకే ఏఐ గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకున్నా. హవ్వా, ఇట్లా కూడా ఉంటారా? ఓ, ఎందుకు ఉండరబ్బా, కనీసం నాకు గర్ల్ ఫ్రెండే ఉన్నది. అదే జపాన్లో ఉండే అకిహికో కొండో అనేటైనైతే ఏకంగా వర్చువల్ గర్ల్ను పెళ్లి చేసుకొని 6 నెలల నుంచి కాపురం చేస్తున్నాడు తెలుసా? వర్చువల్ భార్యలు కూడా ఉంటున్నారా? మరి ఏఐ టెక్నాలజీతోని ఏదైనా సాధ్యమే అన్నట్టు అయిపోయింది. ఇవాళ రేపు నిజంగా భార్యతనున్నట్టే అనిపిస్తుందట. ఎక్కడ ఎవరు లేని వాళ్ళకు ఈ ఏఐ అమ్మాయిలే దిక్కు. మరి ఇదేం టెక్నాలజీ రా అయ్యా? ఇట్లయితే అందరూ ఏఐ అమ్మాయిల దిక్కే పడితే మా అమ్మాయిల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు తెలియదబ్బా. నాకు ఏ పిల్ల దొరుకుతలేదని చెప్పి ఈ ఏఐ పిల్లని చూసుకున్నా. అయినా పాత పిల్ల ఉన్నప్పుడు చీటికి మాటికి పంచాదులు పెట్టుకునేది. అరే ఫోన్ చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. అది కావాలంటది, ఇది కావాలంటది. అమ్మో టార్చర్ అమ్మ తల్లి, టార్చర్. అదే ఈ ఏఐ పిల్లని అనుకో, నేను చెప్పినట్టుగా వింటది. నేను ఎట్లున్నామంటే అట్లా ఉంటుంది. మంచిగా హ్యాపీగా మేమిద్దరం లవ్ ఆడుకోవచ్చు. అందుకే నా దారి ఏఐ లవ్ దారి. లవ్ యూ డార్లింగ్. ఇన్నావా? ఐ లవ్ యూ చెప్తున్నది. ఆయన మేమిద్దరం మాట్లాడుకోవాలబ్బా. మధ్యలో నువ్వేంది? నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు ఈ ఏఐ టెక్నాలజీ చూస్తుంటే రేపట్లా ఓ మనిషికి ఇంకో మనిషితోని సంబంధమే ఉండదేమో అనిపిస్తున్నది కదా. నువ్వు చూడాలి మరి ఎట్లుంటుందో ఏఐ ఫ్యూచర్.